దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని, మీ క్షేమం కొరకు నిత్యము మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలు మీ ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో కొంత భాగాన్ని నేను చదువుతున్నాను. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో కొంత భాగం. యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఈ మాట చెప్తున్నది అంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చెప్పబడే మాట కాదు. ఇది చాలా భయంకరమైనటువంటి సైన్యాలు యెహోషాపాతు మీదకు యుద్ధానికి వస్తున్నటువంటి సమయంలో మోయాబీలు, యెబూసీయులు, సిరియనులు ఇలా 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 భిన్నమైనటువంటి సైన్యాలు యెహోషాపాతు మీదకి వస్తున్న సమయంలో యెహోషాపాతు నిలవబడి అన్నమాటే అనే పోస్చరే చాలా ప్రాముఖ్యమైనది. యెహోషాపాతు నిలవబడి, ఎక్కడ నిలవబడ్డాడు అని అంటే దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని పక్షంగా ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం, లేకపోతే ప్రజలకు ఇస్తున్నటువంటి ఒక పిలుపు. ఆ పిలుపు ఏంటి అని అంటే, మీరు యుద్ధానికి సన్నద్ధులు అవ్వండి, లేదా యుద్ధ సామాగ్రిని సమకూర్చండి. మన దగ్గర ఎంతమంది ఎన్ని యుద్ధోపకరణాలు ఉన్నాయి, ఎంతమంది సైన్యం ఉన్నారు, వీటన్నిటిని గురించి లెక్కలు వేసి వాటి కొరకైన పిలుపు ఇవ్వలేదు. కానీ యెహోషాపాతు ఇచ్చినటువంటి పిలుపు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పిలుపు ఏంటి అని అంటే, యెహోవాను నమ్ముకొనుడి అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడనక్కర్లేదు. ఎన్ని రకాల సైన్యాలు మన మీదకు వస్తున్నా, ఎంత గొప్ప సైన్యాలు మన మీదకు వస్తున్నా మనము కోల్పోకూడదు. ఏంటి అని అంటే, నమ్మకాన్ని కోల్పోకూడదు. మన దేవుని మీద మనకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎప్పుడైతే మన దేవుని మీద మనం నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడే మనం ఓడిపోయాం. కానీ మనము నమ్ముతున్న దేవుడు ఆయన యుద్ధములు చేయు దేవుడు, యుద్ధము యెహోవాదే అన్నట్లుగా యుద్ధము చేయు దేవుడు. ఆ దేవుని పక్షముగా నేను నిలబడి మీకు ఇస్తున్న పిలుపు ఏంటి అంటే, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆ మాట నేను మరొకసారి చదువుతున్నాను. యెహోషాపాతు నిలబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆ తరువాత దేవుని యొక్క గొప్ప కార్యాన్ని, మాటుగాండ్రను పెట్టి ఆ సైన్యాన్ని ఏ విధంగా హతమార్చారో ఆ విషయాలన్నీ తరువాత భాగాల్లో మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ ఇక్కడ యెహోషాపాతు ఇచ్చినటువంటి పిలుపు ఒక ఉన్నతమైనటువంటి పిలుపు. ఆ పిలుపు ఏంటి అని అంటే, యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. యూదావారులారా అని చెప్పి ఒక గొప్ప పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. నిజమే ఆయా సందర్భాలలో మన జీవితాలలో దేవుని మీద ఆధారపడవలసినంతగా ఆధారపడలేనప్పుడు ఇదిగో ఈ యెహోషాపాతు మనకు కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఏ యుద్ధాలు మన జీవితాల్లో జరుగుతున్నాయో, ఏ యుద్ధాలను మనం ఫేస్ చేస్తున్నామో, ఏ యుద్ధాల గుండా మనం వెళ్తున్నామో, ఆ ప్రతి పరిస్థితులలో నీవు నిలబడి దేవుని నమ్ముకోవాలి అన్నట్లుగా యెహోషాపాతు ఇప్పుడు మనకు ఒక పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపే యెహోవాను నమ్ముకొనుడి. కాబట్టి దేవునిని ఏ మేరకు మనం నమ్ముతున్నామో ఆ నమ్మకాన్ని బట్టే, ఆధారపడే స్థితిని బట్టే మన కార్యాలు ఉంటాయి. ఇదిగో యెహోషాపాతు యొక్క ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు, యూదావారందరూ దేవుని నమ్ముకునే దానిని బట్టి ఊహించనటువంటి విజయం, అద్భుతమైనటువంటి విజయాన్ని దేవుడే ఇన్వాల్వ్ అయ్యి మాటుగాండ్రను పెట్టి ఆ యుద్ధంలో విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం ఆలోచిద్దామా? మన జీవితాల్లో ఎలాంటి యుద్ధాలు వచ్చినప్పటికీ నిలబడి దేవుని నమ్ముకొని ముందుకు అడుగులు వేసే విశ్వాసపు అనుభవాలు మనకు కావాలి. కంగారుగా
సైన్యాలు వచ్చేస్తున్నాయి అన్నట్లు కంగారుగా తొందరపాటు నిర్ణయాలు చేసుకోనకుండా పరిస్థితి ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా, ఎలాంటి ప్రళయాలే వస్తున్నప్పటికీ అలాంటి పరిస్థితులలో కూడా స్టిల్ నిలవబడి దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడిచ్చే ఆలోచన తీసుకొని ఆలోచన మేరకు నీవు అడుగులు వేస్తే ప్రతి విజయము నీదే, ప్రతి విజయం మనదే. ఒకసారి మనం ఆలోచిద్దాం. నిలబడుతున్నామా, కంగారు పడుతున్నామా? నిలవబడి దేవుని నమ్ముకున్నప్పుడు అద్భుతంగా దేవుడు కార్యాలు చేసే దేవుడు. ఇదిగో యెహోషాపాతు జీవితంలో, యెహోషాపాతు రాజుగా ఉన్న సమయంలో దేవుడు చేసిన కార్యం నా జీవితంలో కూడా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక ఆయనను మనం నమ్మగలిగితే ఆయన చేసే కార్యాలు గొప్పవి. ప్రార్థన చేద్దామా. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మా పరిస్థితులకు అతీతంగా మిమ్ములను నమ్ముకొనగలిగే కృప మాకు అనుగ్రహించండి ప్రభువా. యెహోషాపాతు కంగారు పడలేదు కానీ ప్రభువా, యెహోషాపాతు కలవరపడి తొందరపాటు నిర్ణయాలు చేసుకోలేదు కానీ ప్రభువా, నిలవబడి యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు అని ఇచ్చినటువంటి పిలుపును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. మా జీవితాలలో కూడా అలాంటి పిలుపు నిత్యము మేము పొందుకుంటూ మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి అననుకూల పరిస్థితుల్లో మీ మీద ఆధారపడి మిమ్మల్ని నమ్ముకొని స్థిరపరచబడగలిగే కృప మా కుటుంబాలకును మాకును అనుగ్రహించమని మీ కృపాహస్తాల్లోనికి మమ్మలను మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.